నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామం శైవ మహాక్షేత్రంగా పేర్గాంచింది. ఇక్కడ ఓ పురాతన నందికేశ్వర ఆలయం ఉంది. నందికేశ్వరుని పేరు మీదనే ఈ గ్రామం నందిపేటగా మారింది. ఆ గ్రామం నుండి 2.5 కిలోమీటర్ల శివార్లలో నిర్మితమైన సుప్రసిద్ధ దేవాలయమే శ్రీ కేదారేశ్వర స్వామివారి ఆలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో నిజామాబాద్ నందిపేట నవసిద్ధులగుట్ట శ్రీ కేదారేశ్వర ఆలయాన్ని సందర్శించి ఆ విశేషాలను తెలుసుకుందాం. ఈ నందికేశ్వర ఆలయంలోని పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడంటారు. ఆ స్వామి ఎదురుగా ఉండే నంది విగ్రహం మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదట. క్రమక్రమంగా నంది విగ్రహం పెరుగుతూ వస్తోందని, విగ్రహం పెరుగుతున్న కొలది ఆ గ్రామం కూడా పెరుగుతూ వస్తోందని చెబుతారు. విలక్షణమైన నందీశ్వరుని విశేషాలేమిటో ఇప్పుడు వీక్షిద్దాం. దిగంబరం భస్మ సుగంధలేపనం, చక్రం త్రిశూలం డమరం గదాయుధం, పద్మాసనం యోగి మునీంద్ర వందితం, ఓం నమశివాయ నామస్మరణేన నిత్యం. శివనామస్మరణంతో సకల శుభాలు సంపదలు సమకూరుతాయి, పాపాలు హరింపబడతాయి. సర్వం శివమయం. ఏ నామంతో పిలిచిన ఆ సర్వేశ్వరుడు పలికే దైవం. భోళా శంకరునిగా భక్తులను బ్రోచే దైవం. శివశివ ఎనరాదా, శివనామము చేదా అంటూ శివుని స్మరించి భక్తిని చేదుకుని పునీతులయ్యే భక్తులు సందర్శించుకునే శైవ క్షేత్రాలు అనేకం. నిజామాబాదుకు 25 కిలోమీటర్ల దూరంలో నందిపేట మండలంలోనే నందిపేట గ్రామం ఉంది. నందిపేట శివార్లలో ప్రసిద్ధమైన నవసిద్ధుల గుట్టలో నెలకొని ఉన్నదే శ్రీ కేదారేశ్వర ఆలయం. నందిపేటలోని నందికేశ్వరాలయం అక్కడి తెల్లరాతి నందితో సుప్రసిద్ధం. నందికేశ్వరాలయంలోని స్వామి స్వయంభువుగా వెలిశాడంటారు. మొదట్లో నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదట. ఈ నంది విగ్రహం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోందని, విగ్రహం పెరుగుతున్న కొలది గ్రామం కూడా పెరుగుతూ వస్తోందని చెబుతారు. నందిపేట నుండి పలుగులగుట్ట లేదా నవసిద్ధుల గుట్టకు ఎక్కువ దూరమేమీ కాదు. 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది శ్రీ కేదారేశ్వరాలయం. నలువైపులా పచ్చని ప్రకృతి, విస్తరించిన కొండలతో పరిసర వాతావరణం కన్నుల పండుగగా ఉంటుంది. శనివారాలు సోమవారాల్లో విశేషించి భక్తులు ఎక్కువగా ఆలయ సందర్శనం చేస్తుంటారు. ఛత్రపతి శివాజీ కాలం నుండి నందికేశ్వరాలయం ఖ్యాతిగాంచిందని భక్తులు చెబుతుంటారు. నందిపేట కేదారేశ్వర స్వామి ఆలయంలో స్వామికి రోజూ చేసే అభిషేకాలు, అర్చనలు నయన మనోహరం. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా ఇక్కడ స్వామిని మనసా వాచా కొలిచి తరిస్తారు. మనము ఆ భాగ్యాన్ని పొందుదాం రండి. శ్రీ కేదారేశ్వర ఆలయంలో గర్భాలయంలోని శివలింగం వెనుక శ్రీచక్రంతో కూడిన పవిత్రమైన కొండరాయి ఉంది. శ్రీచక్రం అమ్మవారికి ప్రతీక. ఈ ఆలయంలో శివపార్వతుల ఇరువురి కరుణా కటాక్షాలు భక్తులపై ప్రసరిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 4:11 మహారుద్రాభిషేకంతో ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు హారతి, మహానైవేద్యం, సాయంకాలం 5 గంటలకు మళ్లీ హారతి సమర్పిస్తారు. సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఓంకారంతోనూ శివమూర్తితోనూ పుష్పమాలాలంకృతమైన శివలింగం శోభిస్తూ ఉంటుంది. ఒక వంక పార్వతీమాత విగ్రహం ఉంది. తల్లికి కుంకుమార్చనలు కావిస్తారు. శివలింగం వెనుక పవిత్రమైన రాతిపై భస్మపుండ్రాలు, నవనక్షత్రాలు ద్యోతకమవుతాయి. ఈ యొక్క నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో కొలువైనటువంటి శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నవసిద్ధులగుట్ట నందిపేట్. ఈ యొక్క శివాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 5 సుప్రభాత సేవ, తరువాత 6 స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, ఆ పిదప స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, మంగళహారతి, నీరాజనాలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
కేదారేశ్వర ఆలయం ఎందరో దేవీ దేవతలకు నిలయం. సాయిబాబా మందిరం, దత్తాత్రేయ మందిరం, పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం, అన్నపూర్ణేశ్వరి గుడి, నవగ్రహ మండపం తదితర ఎన్నో ఉపాలయాలు విలసిల్లుతున్నాయి. ఈ ఉపాలయాలు కూడా ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి రాములు మహారాజ్ సారథ్యంలో నిర్వహింపబడుతున్నాయి. మంగిరాములు మహారాజ్గా, బాబాగా భక్తులు పిలుచుకునే వీరు 1969లో జన్మించి నందిపేటలోనే పెరిగి ఓ దివ్య పురుషుని అనుగ్రహంతో ఈ పలుకులగుట్ట స్థలంలో 1987లో తొలి దీక్ష వహించి ప్రసిద్ధులయ్యారు. ఆశ్రమ నిర్మాణం కావించి భక్తులకు దర్శనమిస్తూ హైందవ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడో మహాక్షేత్రాన్న షిరిడీ ప్రాంతంలో విలసిల్లే సాయి భగవానుణ్ణి నందిపేట భక్తజనం తమ సామీప్యంలో కేదారేశ్వరుని చెంత ప్రతిష్ఠించుకున్నారు. సాయిలో ఈశ్వరుణ్ణిగాంచే భక్తులు సాయీశ్వర శరణు శరణు అంటూ మొక్కుకుంటారు. ఇక శ్రీ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకునే పవిత్ర స్థలం. సాయి మందిరం ముందుగా ఆది పూజలందుకునే వినాయకుడున్నాడు. పద్మంలో కూర్చున్న వినాయకుని పాలరాతి మూర్తి ఏకదంతంతో అభయహస్తంతో దర్శనమిస్తుంది. వినాయకునికి వందనాలు చేసుకుని భక్తులు శ్రీ సాయిబాబా మందిరాన్ని చేరుకుంటారు. ఓం శ్రీ సాయినాథాయ నమః అని మందిరంలో మకర తోరణంలోని శ్రీ సాయిబాబాను సందర్శించుకుంటారు. విశాల వేదికపై బాబా ఆసీనులై దర్శనమిస్తారు. ప్రసన్న వదనంతో భక్తులపై దయ ప్రసరించే చూపులతో షిరిడీ సాయి ప్రతిమ దర్శనమిస్తుంది. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. బాబా విగ్రహానికి ఎదురుగా కూర్మమూర్తి కానవస్తుంది. ఉదయం నుండి రాత్రి 10 వరకు మందిరం వివిధ పూజా కార్యక్రమాలతో భక్తుల సందర్శనంతో అలరారుతూ ఉంటుంది. నందిపేట శివార్లలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమం పలుకులగుట్ట లేదా నవసిద్ధులగుట్ట ప్రాంతంగా ప్రసిద్ధం. నందిపేట నుండి ఈ గుట్ట 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ బాలయోగి రాములు మహారాజు ఈ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు. ఆయన దీక్షా కార్యక్రమాలతో ఇక్కడి పంచముఖ శివాలయంలో అన్నపూజలతో, రుద్రాభిషేకాలతో ఎంతో వైభవంగా ఉంటుంది. పంచముఖీ శివుడు మశ్చీంద్రనాథునిగా ఇక్కడ దర్శనం ఇస్తాడు. పానవట్ట శివలింగంలో 3 మూర్తులు నెలవై ఉన్నారు. గడ్డం, మీసాలతో చేత త్రిశూలధారి అయి అభయహస్తంతో మశ్చీంద్రనాథుడు హారతులందుకుంటాడు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః. ఇదే ఆలయ ఆవరణలో నవనాథ స్తూపం ఒక విశేషమైన వెలుగొందుతూ ఉంటుంది. నవసిద్ధులు ఇక్కడ భక్తజనుల పూజలందుకుంటూ ఉంటారు. నవసిద్ధులను దర్శించుకునే భక్తజన సందోహంతో ఈ ప్రాంతమంతా నిత్యం కోలాహలంగా ఉంటుంది. కళకళలాడుతూ ఉండే నవసిద్ధుల స్తూపాన్ని, ఇక్కడ జరిగే పూజా క్రతువులను మనము వీక్షిద్దాం. నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ.
శాంతిని మనోల్లాసాన్ని కలిగిస్తూ భక్తులు కోరిన కోర్కెని తీరుస్తూ శ్రీ కేదారేశ్వరాలయం శైవక్షేత్రంగా ఖ్యాతిగాంచుతోంది. నిజామాబాద్ నందిపేట నవసిద్ధుల గుట్టలోని శ్రీ కేదారేశ్వరుని సందర్శనం భక్తి ముక్తిదాయకం. ఆ పరమశివుని అపార దయతో అందరికీ సుఖ సంతోషాలు సమకూరాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.